ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో అధికారంలో రాకముందు నుంచి కూడా ఓయూ బాలలక్ష్మి కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, యువ నాయకులంతా యూత్ కాంగ్రెస్ ఇతరితర ఎన్ఎస్యూకి సంబంధించినటువంటి నాయకులంతా కొట్లాడిరు. సో మొత్తం మీద అధికారంలోకి వచ్చింది. మొన్న యువ నాయకులకంతా కూడా అటు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, బల్మూర్ వెంకట్ కావచ్చు, రీసెంట్గా యువ నాయకులకు అవకాశాలు వచ్చినాయి. సో మీలాంటి ఉద్యమకారులకు ఏమైనా అవకాశం వచ్చే ఛాన్స్ ఉందా కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారు డైనమిక్గా పనిచేస్తూ ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు డైనమిక్గా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత రేవంత్ అన్న చాలా యంగ్ అండ్ డైనమిక్గా పనిచేస్తూ ఉన్నారు. వారు గుర్తించారు యువతకి ఎక్కువ అవకాశాలు ఇస్తే రేపు సమాజం బాగుపడుతుంది. సీనియర్లకు వాళ్ళ హోదాకి తగ్గ వాళ్ళకు అవకాశాలు ఇస్తూనే యువతని కూడా క్రియాశీలకమైనటువంటి అవకాశాలు ఇస్తూ అప్పుడు పార్టీ పరంగా అలాగే ఇచ్చారు, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అలాగే ఇస్తూ ఉన్నారు. ఈ కొత్త రక్తాన్ని, యువతని, అందుట్లో ముఖ్యంగా పార్టీ కోసం డెడికేటెడ్గా పనిచేసినటువంటి వాళ్ళని గుర్తించి ఒక్కొక్కరికి ఒక్కో దఫాల అవకాశం కల్పిస్తూ ఉన్నారు. వారు ఖచ్చితంగా మా అందరికి కూడా మంచి అవకాశాలు వారు ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత కూడా మేము కూడా వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక క్రమశిక్షణతో మా విధిని మేము నిర్వర్తిస్తాం. ఖచ్చితంగా మేము ఎందుకు ఇంత మంచిగా చెప్తున్నామంటే రేవంత్ అన్న యువతకి ప్రాధాన్యం ఇవ్వాలని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. వారు పీసీసీ ప్రెసిడెంట్ కాకముందుకు చెప్పారు, అయిన తర్వాత కూడా చెప్పారు. వారు చెప్పినటువంటి మాటకి మిగతా సీనియర్లందరూ కూడా సపోర్ట్ చేయడం కావచ్చు, వాళ్ళందరినీ మెప్పించి ఒప్పించి మాలాంటి వాళ్ళకి పార్టీలో కూడా సముచిత స్థానం కల్పించి జనరల్ సెక్రటరీగా అలాంటి వాళ్ళందరికీ కూడా మా కష్టాన్ని గుర్తించి, మా హార్డ్ వర్క్ని గుర్తించి, పార్టీ పట్ల మాకున్న విధేయతని, మా లాయల్టీని గుర్తించి మాకు అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. వారు ఖచ్చితంగా యువతనందరినీ కూడా కూడగట్టుకొని రేపటి భవిష్యత్తుని నిర్మించే దిశగా, తెలంగాణకి ఒక అందమైన భవిష్యత్తుని ప్రపంచంలోనే తలెత్తుకొని చూసేటువంటి స్థాయిలో ఇలా ప్రభుత్వాన్ని నడిపించే దిశగా రేవంత్ అన్న ముందుకు పోతున్నాడు. అన్నతో పాటు మిగతా మంత్రివర్గం అంతా కూడా వారికి సహకారంగా ఉన్నారు. అది మా అదృష్టం. ఇంత మంచి పరిపాలన అందిస్తున్న రేవంత్ అన్న నాయకత్వంలో పనిచేయడం మా అందరి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణలో యువతకి, మాలాంటి యువతకి, అలాగే మిగతా అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద పార్టీ ఉన్నటువంటి యువతకు కూడా వారి ఆయా రంగాల్లో విద్య, ఉద్యోగం, వైద్యం, ఇతరత్ర అన్ని రంగాల్లో కూడా యువతకి సముచిత స్థానం కల్పించే దిశగా వారు నడిపిస్తూ ఉన్నారు. అందుకు మేము ఎప్పుడు కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఇక కాంగ్రెస్ పార్టీలో కొత్త రక్తానికి, యువ నాయకులకు మంచి ప్రాధాన్యత దక్కుతుంది. సో మొన్న అనిల్ కుమార్ యాదవ్, అంతకుముందు బల్మూర్ వెంకట్, రేపో మాపో మరికొంతమంది యువతరానికి ఇక పదవులు కట్టబెట్టేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. సో చూద్దాం మరి పార్లమెంట్ ఎన్నికల వేళ మరి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య ఎలా ఉండబోతుంది, ఢిల్లీలో చక్రం తిప్పేది ఎవరు, సో ఏ ఎజెండాతో ముందుకు పోతారనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.